అమ్మ అందరికీ నమస్కారం. ఈరోజు అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాబడిన తర్వాత ఎవరైనా మామూలుగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు. కానీ జనాల్లోకి రావడానికి భయపడే వ్యక్తి, జనాలను ఎదుర్కోలేని వ్యక్తి, అంటే ఆ టైప్ ఆఫ్ రోగానికి ఏం పేరు పెట్టాలా అని ఇందాకే మేము గూగుల్ కూడా చేసాం. కానీ గూగుల్ కూడా చెప్పలేకపోతుంది ఆ రోగం ఏంటో. అలాంటి రోగం కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజంగా నవ్వొచ్చింది. 3 గంటల ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి వాళ్ళ బ్లూ మీడియాలోని సాక్షి మీడియాలోని చూపిస్తారు కదా అని అదే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుంది అన్నట్టుగా మొత్తం ప్రెస్ మీట్ అంతా చూస్తే అందులో ఒక్క లైన్ కూడా నిజం లేకుండా మొత్తం 3 గంటల పాటు ఏకబిగిన అబద్ధాలు చెప్పగలగడంలో ఓ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించగలిగాడేమో నా ఉద్దేశంలో. సో తను యాక్చువల్గా మామూలుగా చూసుకుంటే అతను ఏమనొచ్చు అంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్స్ ఉన్న మెంటాలిటీ. పోలీస్ లాంగ్వేజ్లో ఈ హ్యాబిచువల్ క్రిమినల్స్, హ్యాబిచువల్ అఫెండర్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. యాక్చువల్గా అందులోనే మనం హ్యాబిచువల్స్ మామూలుగా మాట్లాడుకున్న ఇతగాడిని చూస్తే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్. ఎందుకంటే అతనికి బేసికల్గా క్రిమినల్ మెంటాలిటీతో ఉన్న ఈ వ్యక్తి ఎప్పుడు చూసినా క్రిమినల్గానే ఆలోచిస్తాడు, అబద్ధాలే మాట్లాడతాడు. ఆఖరికి అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి అవతల వాళ్ళ మీద నెపాలు నెట్టడానికి కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లోని వెనుకాడడు. అతను చేసిన తప్పిదాలని పక్క వాళ్ళ మీద నెట్టడానికి చూసే వ్యక్తుల్లో ఫస్ట్ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. మొన్న నేను ఒకటి చూసా. మొహానికి మసి అంటుకుంటేనట తుడాల్సింది అద్దాన్ని కాదట, మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటో, మసిపోవాలంటే మన మొహం మనం తుడుచుకోవాలి. దాని అర్థం ఏంటంటే మనం తప్పులు చేసి పక్కోడి మీద నెడితే మన మీద ఉన్న మరకలు పోవు. ఆ తప్పులు మనం సరిదిద్దుకుంటాలనుకుంటే అప్పుడు పోతాయి. అలా ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూస్తే. అంటే ఆఖరికి ఈరోజు చూసుకొని ఒక 35 సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఏకబిగిన అవార్డులు సాధించుకుంటూ ఎక్కడా కూడా ఎటువంటి మచ్చ లేకుండా వెళ్తున్న హెరిటేజ్ ఫుడ్స్ మీద కూడా అతని తాలూకా అక్కసును వెళ్ళగక్కడం చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నుంచి నవ్వొచ్చింది, ఒక పక్క నుంచి బాధ అనిపించింది. ఎక్కడో అక్కడ హెరిటేజ్ని బయటకు తీసుకురావాలి అంటే ఎక్కడో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఈరోజు ఆ కల్తీ జరిగింది, ఆ మహాపాపం జరిగింది అని గురించి మాట్లాడుకుంటా ఉంటే దీని అంతటినీ సైడ్ చేసి ఎక్కడో ఇప్పుడు సంబంధించిన కొన్ని కంపెనీస్ని తీసుకొచ్చి అదేవిధంగా హెరిటేజ్ కంపెనీ మీద వీటి మీద ఏదో రకంగా బురద చల్లాలి అని చెప్పి ఒక రకంగా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే, ఇందాపూర్ డైరీ గురించి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ నా దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి, ఇన్ని పేపర్స్ తీసుకొచ్చాడబ్బా. అన్ని పేపర్స్ చూసుకొని నేను అనుకున్నాను, అబ్బా ఏం ఆధారాలు సేకరించేసాడో అని చెప్పి మేము కూడా అలాగ నేను ఒకసారి చూసిన వెంటనే నవ్వు వచ్చింది. యాక్చువల్గా ఇందులోని మనకి హెరిటేజ్కి సంబంధించి వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నా కూడా లిస్ట్ ఆఫ్ కంపెనీస్ ఒక యూనిట్స్ సుమారుగా 20 ఉంటాయి. ఆ 20 లిస్ట్ ఆఫ్ యూనిట్స్లో కూడా 15 హెరిటేజ్కి సంబంధించి ఓన్ యూనిట్స్, అవి ఒక 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. అయితే వీళ్ళు ఈ సాగ్రిగేట్ చేసుకునే కార్యక్రమంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పి ఒక దగ్గర రాశారంట. ఇది ఒక్కటే కాదండి, ఇందాపూర్కి సంబంధించిన కంపెనీ గురించే రాయలేదు అది. ఇప్పుడు ఈ 5 కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వన్ ఆఫ్ ద యూనిట్ ఇందాపూర్ యూనిట్ అది. అయితే దానికి కూడా ఈ 5టికి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే రాశారు తప్పించి దానికి ఒకటి కూడా ఎక్కడ కూడా రాయలే. అది కూడా ఏంటంటే వాళ్ళ సిస్టంలో ఒక ప్రోగ్రామ్గా వాళ్ళు చేసుకున్నారు తప్పించి ఏదో మిమ్మల్ని మభ్యపెట్టడానికో జనాలను మభ్యపెట్టడానికో చేసిందైతే కాదు అని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాసినంత మాత్రం ఏదైనా జరిగిపోద్దా? ఒకసారి ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. నెక్స్ట్ ఇంకొకటి, అందులోని ఇంకొక పేపర్ తీసుకొచ్చి చూపించాడు. మరకంద్ శాస్త్రి ఆయన రిజిగ్నేషన్ ఎందుకు చేశాడు? ఆయనకు వేరే ఉద్యోగం వచ్చింది, రిజిగ్నేషన్ చేశాడు. స్టిల్ నవ్ ఇంకా అక్కడే వర్క్ చేస్తున్నాడు. ఈ నెలాఖరుకో మార్చి నెలాఖరుకో అతను రిలీవ్ చేసి పంపిస్తారు. ఇంతకు ముందు 4 సంవత్సరాల క్రితం వేరే కంపెనీలో పనిచేసేవారు. 4 సంవత్సరాల ముందు ఈ హెరిటేజ్ కంపెనీకి వచ్చారు. ఇప్పుడు అతనికి వేరే కంపెనీలో మంచి ఇంకో ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి అతను వెళ్ళిపోతున్నారు, రిజిగ్నేషన్ ఇచ్చారు. ఇది కూడా వన్ ఆఫ్ ద యాక్చువల్గా నార్మల్ ప్రాక్టీస్ అది అంటే దీన్ని కూడా ఈ రాజకీయానికి ఉపయోగించుకుంటున్నారంటే ఏదో అంటారు కదా,
సూక్ష్మ రంధ్రాన్వేషణ చేస్తున్నారనమాట. కానీ ఏదో అంటారు, కొండని తవ్వి ఎలకను కూడా దొరకదు. ఇక్కడ హెరిటేజ్ని టచ్ చేస్తే ఎక్కడైనా ఏమని అంటారంటే కొండని తవ్వి ఎలకను పట్టారా అంటారు సాధారణంగా. నువ్వు హెరిటేజ్ని తవ్వితే ఎలక కూడా దొరకదు, ఎందుకంటే అంత క్లీన్ చీట్లో ఉండే ఒక సంస్థ అది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనకి అది కూడా ఎందుకు పెడతారంటే వెబ్సైట్లో పెట్టారు. అదే వాళ్ళేం దాచుకోలేదే, వెబ్సైట్లో పెట్టారు. ఎందుకు వెబ్సైట్లో పెట్టారు? యాక్చువల్గా స్టాక్ ఎక్స్చేంజ్కి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇన్వెస్టర్స్కి తెలియాలి, పలానా సేల్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెడ్ ఆఫ్ ద సేల్స్ డిపార్ట్మెంట్ మేనేజర్ అతను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వెళ్ళిపోతున్నాడు, రిజైన్ చేశాడు అన్న విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళకి చెప్పాలి వీళ్ళు. అట్ ద సేమ్ టైం ఇన్వెస్టర్స్కి తెలియాలి. కాబట్టి ఓపెన్గా అది వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఆ వెబ్సైట్లో కాగితాన్ని తీసుకొచ్చి ఇతను ఎందుకు రిజైన్ చేశాడు? నీకు చెప్పిగా రిజైన్ చేయాలా, లేకపోతే నీకు చెప్తే కానీ రిజైన్ అక్కడ చేయనివ్వా? నాకు అర్థం కావట్లే. అంటే అలాంటి కాగితాలు తీసుకొచ్చి హెరిటేజ్లో ఏదో జరిగిపోతుందని చూపించడానికి చేసే ప్రయత్నం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే భలే జాలనిపించింది అబ్బా నాకైతే. సేమ్ యాస్ట్రీస్ ఈరోజు హిందాపూర్ డైరీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడతారు, హెరిటేజ్ యూనిట్ అంటున్నారు అనమాట. యాక్చువల్గా ఒకసారి బుర్రున్నవాడు ఎవరికైనా ఏది పెద్ద కంపెనీ ఏది చిన్న కంపెనీ, పెద్ద కంపెనీకి ఒక యూనిట్ కంపెనీ అవుతుంది చిన్న కంపెనీ, అంతేకాని చిన్న కంపెనీకి యూనిట్ కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది హిందాపూర్. అంటే 40 లక్షలు డైలీ లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది హిందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా హిందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ హిందాపూర్ కంపెనీకి దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రాప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది, హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్జ్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి. కన్జ్యూమర్ మార్కెటింగ్ మాత్రమే చేస్తారు. ఈ విషయం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. దానికి ఈరోజు హిందాపూర్ కంపెనీకి హెరిటేజ్ నుంచి నెయ్యి వెళ్ళిద్ది, ఆ నెయ్యిని తీసుకొచ్చి హిందాపూర్ తీసుకొచ్చి మన టీటీడీకి ఇస్తుందని మాట్లాడుతున్నారు. అసలు బుర్ర పనిచేస్తుందా మీకు? అసలు చాలా క్లియర్గా వాళ్ళు ఒక సిస్టమ్ పెట్టుకున్నారు. మేము ఏ రోజు కూడా టెంపుల్స్కి మీ నెయ్యి సరఫరా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు బల్క్గా చెయ్యరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది, కన్స్యూమర్ మార్కెటింగ్ వాళ్ళకు ఉంది. సో దట్ వాళ్ళు అలా వెళ్తారు. వీళ్ళు కొన్ని సిస్టమ్స్ పెట్టుకున్నారు. అంటే ఒక సైద్ధాంతికంగా వెళ్ళాలి అనే ఉద్దేశం హెరిటేజ్ కంపెనీ వాళ్ళకు ఉంది కాబట్టి అలా వెళ్ళారు. సో దాని వరకు వెళ్తుంది. ఇంకొకటి ఏం చెప్పారు, నిజంగా ఇది చూస్తే నాకు నిజంగా నవ్వొచ్చిందండి. 2015లో అంట అతనికి 300 రూపాయలకో 280 రూపాయలకో నెయ్యి ఇచ్చారంట. ఇప్పుడు 2026లో అతనికి 650 రూపాయలకి హిందాపూర్ కంపెనీకి నెయ్యి సప్లైకి ఇచ్చారట. ఆ అంత డబ్బులు ఎందుకు పెంచారు? 650 రూపాయలు ఎందుకు పెంచారు? 650 రూపాయలకి అంటే హెరిటేజ్ ఇందులో హస్తం ఉంది అని చెప్పి అక్కడ కూడా తీసుకొచ్చి హెరిటేజ్ని ఫిక్సప్ చేయడానికి అని చెప్పి ట్రై చేస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒకసారి భారతిరెడ్డి గారిని మీరు సాక్షి పేపర్ పెట్టేటప్పుడు ఎన్ని రూపాయలండి ఒకసారి అడగండి. నాకు తెలిసి 2 రూపాయలు అనుకుంటా అప్పుడు. ఇప్పుడు ఎంతో అడగండి ఒకసారి. అదే 2 రూపాయలకు అమ్ముతున్నారా, లేకపోతే 6.5 రూపాయలకు అమ్ముతున్నారా సాక్షి పేపర్ని? ఒకసారి కనుక్కోండి. మరి 2 రూపాయల నుంచి 6.5కి ఎందుకు చేశారండి? ఎవరు జేబులు నింపుకోవడం చేశారు? అదేవిధంగా భారతీ సిమెంట్స్ నాకు తెలిసి 2014 ఆ టైంలో 250 రూపాయలు అనుకుంటా, ఇప్పుడు 450 రూపాయలు. మరి ఎందుకు పెరిగింది? అంటే 2015లో పాల ప్యాకెట్ ధర 19 రూపాయలు ఉంటే 2026కి పాల ప్యాకెట్ ధర 40 రూపాయలు. అబ్బా, పాల ప్యాకెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా నెయ్యి ధర పెరిగిద్ది కదా. ఆఫ్కోర్స్ నీకు అలా తెలుస్తుందిలే, పాలే లేకుండా నెయ్యి తీసేటంత టెక్నాలజీ నీకు సాక్షి టీవీలోని లేకపోతే నీ తాడేపల్లి ఇంట్లోనే ఉంది కదా, ఆటోమేటిక్గా నీకు తెలియకపోవచ్చు. తెలుసుకో నాయన,
విషయం ఏంటంటే అప్పటికి ఇప్పుడు రేట్లు పెరిగినాయి, పాల ధర పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నందిని ఉంది, నందిని డైరీ వాళ్ళకి 700 రూపాయలకి ఇస్తున్నారు. ఎందుకో తెలుసా? కర్ణాటకలో పాల ధర ఇంకా ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కాబట్టి 700 రూపాయలకి సప్లైకి ఇచ్చింది ఇదే టీటీడీ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లా అంటే విషయం ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి ఇందాపూర్ కంపెనీకి సంబంధించి మీరు చెక్ చేసుకుంటే సుమారుగా నందిని డైరీకి 40 లక్షల లీటర్లకు సంబంధించి గీ సప్లై ఆర్డర్ ఉంటే ఇందాపూర్కి 5 lakhs. నిజంగా హెరిటేజే ఇన్వాల్వ్ అయ్యింది అనుకుంటే ఆ 50 లక్షలు హెరిటేజ్ ఇందాపూర్ తీసుకోలేదా? ఆ చిన్న చిన్న లాజిక్స్ ఎందుకు మిస్ అవుతున్నావు అబ్బా? అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి మనం మాట్లాడుకుంటే ఇట్టి పరిస్థితుల్లో ఇందాక కూడా చెప్పాను, ఇందాపూర్ అనే దగ్గర ఈరోజు వరకు హెరిటేజ్ కంపెనీ ఏది సప్లై చేయలేదు. ఒకటి, ఇందాపూర్ కంపెనీ దగ్గర నుంచి హెరిటేజ్ కొనుక్కున్నది తప్పించి అది కూడా ఏంటి చీజ్ ఇవి కొనుక్కున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే ఇందాక ఆ బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి కౌన్సిల్ ఎల్ఓపి ఆయన చీజ్ ప్యాకెట్ చూపించి నెయ్యి ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే చీజ్కి గీకి కూడా తేడా తెలియకుండా ఉండే పరిస్థితి. అంటే నేను అనుకున్నాను ఏదో అంటారు కదా 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట. పాపం బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్గా చాలా తెలివైన పొలిటీషియన్. జగన్మోహన్ రెడ్డి హయాం దగ్గరికి వచ్చేసరికి ఆయన కూడా ఈయనలాగే తయారయ్యాడు. సారీ పెద్ద ఆయన, నేను అంతకుమించి ఎక్కువ మాట్లాడకూడదు కానీ నేను చెప్పాలి. ఎందుకంటే ఒక తప్పుడు ప్రచారాలు ఎవడు చదువుతాడులే అని, కానీ మీడియా అలా ఉండదు కదా. చీజ్ ప్యాకెట్ చూపించి గీ ప్యాకెట్ అంటాడు ఆయన. అంటే ఇంత దారుణంగా వీళ్ళు అబద్ధాలు ఆడేసి తిరిగి మనకి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా విషయంకి వస్తే బోలేబాబా, అది కూడా నిజంగా నాకు భలే నవ్వొచ్చిందబ్బా బోలేబాబా కంపెనీ గురించి మాట్లాడుతూ ఉంటే. బోలేబాబా కంపెనీస్ అన్నవి 2 కంపెనీస్, అవి వేరు కంపెనీలు. ఒకటి బోలేబాబా ఫుడ్ ఇండస్ట్రీస్, ఇంకొకటి బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. ఇందాక చాలా ఎటకారంగా హెరిటేజ్ ఇక్కడ అదే కదా, విజయవాడలో అదే కదా, వైజాగ్లో హెరిటేజ్ అదే కదా, దాన్ని మారిద్దా అంటాడు. ఏదైనా అంటే ప్రాపర్ వేలో ఒక కంపెనీ పెట్టి వ్యాపారం చేస్తే తెలిసిద్ది. అంతే తప్పించి సూట్ కేస్ కంపెనీలు అలాగే డొల్ల కంపెనీలు పెడితే ఎలాగే ఏడ్చిద్ది నాలెడ్జ్. నేను ఎందుకంటే చెప్తున్నా, ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అన్నది ఒకటి, అది ధోల్పూర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే అది బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అన్నది మాత్రమే టీటీడీకి గీ సరఫరా చేసింది. అదే ఈరోజు సిబిఐ మన ఛార్జ్ షీట్లో కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ కింద ఈరోజు ఆ స్కామ్లో ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో అది ఏ రోజు కూడా గీ అన్నది టీటీడీకి సప్లై చేయలేదు. అది ఫస్ట్. సెకండ్ ఇష్యూ, ఈ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ఏదైతే సప్లై చేయలేదో ఆ కంపెనీ 2004లో స్థాపించబడింది. ఏదైతే బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అని స్కామ్లో ఉందో అది 2020లో స్థాపించింది. ఇంకోటి మీరు అన్నారు అన్నీ ఒకటే కదా అని. అయ్యా, ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఉంది, దానికి సీఈఓ ఉంటారు, 6-7 డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళకు ఒక మొత్తం అంతా ఎలా చేయాలి ఏం చేయాలని చెప్పేసి ఒక టిన్ నెంబర్ ఉంటుంది, ఒక డిన్ నెంబర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి హెరిటేజ్ అన్నది ఏ మూలకెళ్ళినా హెరిటేజే. ఎందుకంటే టిన్ నెంబరు ఈ సీఈఓలు డైరెక్టర్లు అందరూ ఒకటే కాబట్టి. కానీ ఇక్కడ బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్కి బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్కి ఎంత తేడా ఉందంటే, బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అగర్వాల్స్. ఇక్కడ బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ అంటే ఎవరైతే స్కామ్లో ఉన్నారో వాళ్ళు జైన్స్. ఆ జైన్స్ పేరుతోనే ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళ మీద అక్యూజ్డ్ రాసి ఉంది, ఒకసారి చూడండి. ఇంకొకటి ఏంటంటే ఎన్ఐసి మనకి సిఐఎన్ కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఐడెంటిఫికేషన్ నెంబర్లు కూడా 2 వేరు. చదవమంటే చదువుతాను, నాకేం ప్రాబ్లం లేదు. అదేవిధంగా ఎన్ఐసి కోడ్ కూడా అంటే ఏదైతే సప్లై చేయలేదో బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ది 4520 4520. అదే బోలేబాబా ఆర్గానిక్ లిమిటెడ్ ఏదైతే ఉందో స్కామ్లో ఉన్న కంపెనీకి 10610. అది రిజిస్ట్రేషన్ నెంబర్స్. అంటే రిజిస్ట్రేషన్ నెంబర్స్ వేరు, కంపెనీ ఎప్పుడు స్థాపించడం వేరు, అదేవిధంగా సిని నెంబర్లు వేరు, ఎన్ఐసి కోడ్ వేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎన్ఐసి కోడ్ 4520 బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ అయితే
బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ది 1513. సారీ, ఇందాక నేను వేరేది చదివాను, 1513. నేను రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పు చదివా. అదే బోలేబాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే 229055. బోలేబాబా ఆర్గానిక్ మిల్క్ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఏదైతే స్కామ్లో ఉందో ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ నెంబర్ 10610. సో ఈ రెండు కంపెనీలు వేరన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఈ ముక్క 5 సంవత్సరాలు సీఎం చేసిన వ్యక్తికి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఒకరు ఉంటారండి, వెంకటేశ్వర కంపెనీ అని బోల్డ్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర పేరు పెట్టుకున్న వాళ్ళందరితో ఒకటే కంపెనీ అవుతుందా? కొంతమంది ఉంటారు, ఏదో ఇంకో శ్రీనివాస అని రాస్తారు, ఒకరేమో లక్ష్మి అని రాస్తారు, శ్రీలక్ష్మి అని రాస్తారు కంపెనీస్ పేర్లు. ఇంకా అందరూ ఒకటేనా? అందులో చాలా చాలా డైరెక్టర్స్ మారుతారు, సీఈఓస్ మారుతారు, టీనీ నెంబర్ మారుతుంది, డీనీ నెంబర్ మారుతుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ మారుతుంది, ఈ సినీ నెంబర్ మారుతాయి. అందులోని వాళ్ళ తాలూకా ఏం చేస్తారు, వర్క్ మోటు మారుతుంది. ఇవన్నీ తెలియకుండా బురద జల్లేద్దామని చెప్పేసి కూర్చుని పోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేవో ఆధారాలు చూపించానని చెప్పావు కాబట్టి ఇవన్నీ నేను చూపిస్తున్నాను తప్పించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఆధారాలు చూపించిన తర్వాత మేము దీనికి క్లారిటీ జనాలకు ఇస్తున్నాం, ఎందుకంటే నీకు ఇచ్చినా నీకు అర్థం కాదు కాబట్టి. మేము జనాలకి చాలా క్లియర్గా చెప్పాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మేము చెప్తున్నాం. అసలు విషయం ఏంటంటే, ఇంకొంచెం ముందుకు వస్తే కల్తీ గురించి మాట్లాడాడు. చార్జ్ షీట్లో ఆ పేజీలో అలా ఉంది, ఇలా ఉంది, అలా ఉంది, ఆ బోలేబాబా ఈ బోలేబాబా. బోలేబాబా లేదు, బాబా లేదు. నేను ఒకటే అంటున్నా, కల్తీ జరిగింది. రసాయనాల ముద్ద అందులో ఉంది, మన తిరుపతి లడ్డూలో కలిసి ఉంది. ఆ విషయం సిట్ ఇచ్చిన గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో క్లియర్గా తేటతెల్లమైంది. ఎన్డీడీబీ రిపోర్ట్ ఉంది. ఒకటే నేను అడుగుతున్నా, మరి ఇంత కల్తీ జరుగుతుందని మీ హయాంలో మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న టైంలో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అని తేటతెల్లమైనప్పుడు ఎందుకు ఆ టెండర్ని క్యాన్సిల్ చేయలేదు? అదొకటి. నాకు ఇందాక మధ్యలో గుర్తొచ్చింది, ఇందాపూర్ కంపెనీకి 2015లో ఏదో టెండర్ ఇచ్చాము, తర్వాత డిస్క్వాలిఫై అయింది, మళ్ళీ 3 నెలల తర్వాత అని చెప్పి ఒకటి రాశాడు అక్కడ. కల్తీ జరుగుంటేనే కదా డిస్క్వాలిఫై అయ్యి ఉంటుందని. నువ్వెవడు చెప్పడానికి? నీ దగ్గర ఆధారం ఉందా? టెక్నికల్గా ఏ విషయంలోనైనా డిస్క్వాలిఫై అవ్వచ్చు. నిజంగా నీ దగ్గర కల్తీ జరిగిందని డిస్క్వాలిఫై చేశారు, నా ఆధారం ఉంటే చూపించు. అంటే నీ ఊహాగానాలు చేసేసి అదే నిజమని ప్రజల్ని పదే చెప్పేసి నమ్మించేద్దాం అనుకుంటున్నావా? అదొకటి. ఇంకోటి కూడా చెప్తున్నా, మీ హయాంలో మీ బాబాయ్ టీటీడీ చైర్మన్గా ఉండేటప్పుడు కల్తీ జరిగిందని చెప్పి తేటతెల్లం అయిన తర్వాత, నిర్ధారణ అయిన తర్వాత ఎందుకు నువ్వు ఆ రోజు ఆ కంపెనీని పక్కన పెట్టలా? ఎందుకు అసలు టెండర్నే డైల్యూట్ చేసేసావు? అసలు టెండర్ సిస్టమ్నే మొత్తం మార్చేసావు. అంటే ఒక చుక్క పాలు కూడా ప్రొక్యూర్మెంట్ లేని కంపెనీని కూడా గీ సప్లైలో వన్ ఆఫ్ ద కీ రోల్, అంటే వన్ ఆఫ్ ద పాయింట్ కింద పెట్టావంటే, అంటే పాలు లేకుండానే గీ తయారు చేసేస్తే అవుతుందా? అది ఎంత టెక్నాలజీ పెరిగినా నెయ్యికి పాలు ఉండాలబ్బా. నెయ్యి కావాలంటే పాలు ఉండాలి. నువ్వు ఎంత టెక్నాలజీ యూజ్ చేయి, నెయ్యి ఉండాలి అంటే పాలు ఉండాలి. మరి పాలు ప్రొక్యూర్మెంటే అవసరం లేదని చెప్పి టెండర్లో రాయించావు. అటువంటిది ఇన్ని కోట్ల టర్నోవర్, 250 కోట్ల టర్నోవర్ నుంచి 150 కోట్లకి మార్చావు. అంటే ఇలాంటి టెండర్లో మొత్తం అన్ని మార్పు చేసేసి నీకు నచ్చినట్టు మార్పు చేసి, ఇప్పుడు కల్తీ జరిగిన తర్వాత కూడా కల్తీ దాని గురించి మాట్లాడకుండా హెరిటేజ్ గురించి, ఇందాపూర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు జగన్ రెడ్డి? ఇంతసేపు మాట్లాడు, 3 గంటలు మాట్లాడు. మీ బాబాయ్ స్టేట్మెంట్ ఇచ్చాడు అందులో కల్తీ జరిగిందని, దాని గురించి ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఛార్జ్ షీట్ నీకు తెలుసు ఏముందో ఛార్జ్ షీట్లో, దాని గురించి ఎందుకు మాట్లాడలా? కల్తీ జరిగింది అని నిర్ధారణ అయ్యి ఇంతమంది మీద కేసులు పెట్టి కొంతమందిని జైలుకు పంపించి ఛార్జ్ షీట్ కూడా ఈరోజు బయటకు వచ్చి ఆఖరికి సిట్ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత కూడా, నీ సొంత బాబాయ్ కూడా నిర్ధారించిన తర్వాత కల్తీ జరిగింది ఒప్పుకున్న తర్వాత కూడా కల్తీ గురించి మాట్లాడు, కల్తీ గురించి నేను చర్చ చేస్తానని చెప్పేసి మాట్లాడితే, దాని గురించి మాట్లాడకుండా నీ ముక్కు ఎక్కడుందిరా అంటే చుట్టూ ఎక్కడో తిరిగి తీసుకొచ్చినట్టుగా మళ్ళీ అక్కడ నుంచి ఇందాపూర్ మిల్క్ డైరీ గురించి మాట్లాడతావు, హెరిటేజ్ని అందులో ఇన్వాల్వ్ చేస్తావు, సంబంధం లేని విషయాలన్నీ ఇన్వాల్వ్ చేసి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మీ తాలూకా తెలివితేటలు ఎలా ఉంటాయంటే, ఒక బిల్ గేట్స్ లాంటి స్థాయి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ వచ్చి, మన ఆంధ్రప్రదేశ్లో ఆ బిల్ గేట్స్ లాంటి వ్యక్తి ఇక్కడికి రావటం అంటేనే నిజంగా ఒక
ఒక ప్రైడ్ కింద ఫీల్ అవ్వాలి. అలాంటిది ఆ స్థాయి మర్చిపోయి బిల్ గేట్స్ తాలూకా టీ ఖర్చు ఎంత అయింది, బిస్కెట్ ఖర్చు ఎంత అయిందని మాట్లాడుకుంటున్నారు కదా నీ గ్యాంగ్. అక్కడే అర్థమైంది నీ తాలూకా స్థాయి ఏంటో. ఇంక మేము వేరేగా ఎక్కువ మాట్లాడకూడదు. అంటే ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుందంటే, జగన్మోహన్ రెడ్డిది ఒక మామూలుగా ఏదైనా ఒక టెర్రరిజాన్ని మనం అరికట్టగలుగుతాము, లేకపోతే నక్సలిజాన్ని అరికట్టగలుగుతున్నాము. అఫ్కోర్స్ ఈ ఇజాన్ని కూడా అరికట్టగలం. కానీ విషయం చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తాలూకా నైజం ఎలా ఉంటుందంటే ఒక కల్తీ టెర్రరిజం లేకపోతే ఒక డిజిటల్ టెర్రరిజం టైప్లో ఉంటుంది. అందుకే ఫస్ట్లో ఒక మాట అన్నా, ఇతన్ని హ్యాబిచువల్ క్రిమినల్ అన్న. హ్యాబిచువల్ అంటే ఒరిజినల్ హ్యాబిచువల్ క్రిమినల్ అన్న. కరెక్ట్గా యాప్ట్ అవుతాడు అనమాట ఇతను. అంటే ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, కల్తీ జరిగింది, అందులో రసాయనాల ముద్ద ఉంది, చాలా క్లియర్గా తేటతెల్లమైంది, 250 కోట్లు స్కామ్ జరిగింది. దాని గురించి మాట్లాడంటే లోకేష్ గారు ఎందుకు ఎక్కడికి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాలి, గవర్నమెంట్ సొమ్ము. ఆయన నిన్ననే చాలా క్లియర్గా అనకూడదు కానీ గట్టిగా దవడ మీద కొట్టినట్టుగా నిన్న సమాధానం చెప్పే ట్వీట్లో. ఆయన ఫ్లైట్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆయన మ్యాచ్ టికెట్ ఆయన కొనుక్కొని, ఆదివారం పూట ఆయన మ్యాచ్ చూసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ బిల్ గేట్స్ లాంటి ఒక ప్రపంచ స్థాయి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఇక్కడికి మళ్ళీ ఎగైన్ ఆయన వచ్చే టైంకల్లా ఆయన దిగి ఎయిర్పోర్ట్లో ఆయన రిసీవ్ చేసుకొని ఎగైన్ ఆర్టీజీఎస్కి తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్న ఇన్నోవేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగైన్ ఆయనతో పాటు ఉండి తర్వాత ఆయన ఢిల్లీ ప్రయాణంకి వెళ్ళారంటే ఒకసారి ఆలోచించు. నీకన్నా చిన్నోడు ఈరోజు యువ నాయకుడిగా అంత పేరు తెచ్చుకుంటా ఉంటే నువ్వు వీలైతే చూసి నేర్చుకో. దేనికి నీకు ఆ జెలస్? తిరిగి అతని మీద బురద జల్లుతావు. నీకులాగా గవర్నమెంట్ ఇప్పుడు కల్తీ మద్యం అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి రోజువారీ టార్గెట్లు పెట్టి కల్తీ సొమ్ము, కల్తీ మద్యం, అదేవిధంగా శాండ్కి వీటికి డైలీ పెట్టి ఇంట్లోకి తీసుకెళ్ళి డబ్బులు తీసుకోలే ఎప్పుడు కూడా నీకులా. ఈ రోజుకి ఆయన వాడుతున్న వాహనం కూడా ఆయన సొంత వాహనం, ఆయన సొంత డీజిల్. తెలుసా నీకు ఆ విషయం? ఆయనే కాదు, ఆయన కుటుంబ సభ్యులు అందరూ కూడా వాడుతున్నవి ఆయన సొంత వాహనాలు. అది తెలుసా నీకు జగన్మోహన్ రెడ్డి? ఆయన గురించి ఏదో ఆయన మ్యాచ్ ఇంకొకటి అన్నాడు, నేను వెళ్ళి చూడాలా, ఇంట్లో ఉండి నాకులా చూడలేడా అంట. నువ్వంటే జనాలంటే నిన్ను ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు కాబట్టి నువ్వు ఇంట్లో కూర్చొని చూడాలి. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చూస్తావు. ఆయన జనాలు గెలిపించుకున్నారు. ఆయన సరదాగా బయటికి వెళ్తారు ఆదివారం పూట. ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి. అటువంటి క్రీడా స్ఫూర్తి ఉంది కాబట్టే ఈరోజు ఉమెన్ క్రికెటర్స్ ప్రపంచ స్థాయిలో వరల్డ్ కప్ సాధిస్తే వాళ్ళని తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఈరోజు ఎప్పుడూ లేని విధంగా వాళ్ళని సత్కరించుకున్నాం. 2 కోట్లు డబ్బులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళకి హౌస్ సైట్ ఇచ్చి, ఆ అమ్మాయికి అన్ని విధాల సౌకర్యాలు ఇచ్చి, గ్రూప్ 1 జాబ్ ఇచ్చి, శ్రీచరణ్కి నేనే వెళ్ళాను అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి. 3 మంత్రులు వెళ్ళిన రిసీవ్ చేసుకోవడానికి అమ్మాయిని. అంటే ఒక క్రీడా స్ఫూర్తిని పెంపొందించడానికి ఒక క్రీడా స్ఫూర్తి కలిగిన వ్యక్తి ఆయన సొంత డబ్బులు తీసుకొని ఆయన సొంత డబ్బులు పెట్టుకుని ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్తే నీకేంటి నొప్పి? అంటే నీకు ఆ అవకాశం రావట్లేదనా? రాదు. ఇందాకే మా పయ్యవల కేశవ్ గారు ఒక మంచి స్లోగన్ ఇచ్చారు. నిజంగా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తిరిగి అధికారంలోకి వస్తావన్న ఆలోచన కూడా వద్దు అని. అది క్లియర్. అది కాబట్టి ఒకటే కోరుకుంటున్నా, ఈ కల్తీ లడ్డు ఏదైతే ఉందో, అంటే ఒక రసాయనాల ముద్ద తిరుపతి లడ్డు ఏదైతే నువ్వు నీ హయాంలో తయారు చేసావో దాని మీద చర్చించడానికి, ఇదిగో ఇప్పుడు నువ్వు చూపించిన వాటి మీద క్లియర్గా నేను చెప్పా, వీటి మీద చర్చించడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాం. మేమేదో అసెంబ్లీలో కౌన్సిల్లో మేమేదో అడ్డుకుంటున్నామని మాట్లాడుతున్నామేమో, ఆధారాలు లేక మీ వాళ్ళకి మాట్లాడే అవకాశం, మీ చైర్మన్ అక్కడ కూర్చొని మేము అవకాశం ఇవ్వడం ఏంటండి? నిజంగా బుర్ర ఉండాలి. మీ చైర్మనే కదా అక్కడ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇందాకే మాట చెప్పాను, అంటే తప్పు చేసేసి పక్కన వాళ్ళ మీద నెట్టేయడం. అంటే నేను ఒక మాట అన్నా, తనకంటుకున్న బురదని 10 మందికి అంటించాలని కొన్ని జంతువులు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అలాగే యాస్టీస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పని చేస్తున్నారు. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఈరోజు కల్తీ లడ్డు ఏదైతే ఉందో, వ్యవహారం ఏదైతే ఉందో చర్చించడానికి మేము రెడీ. కౌన్సిల్లోని రమ్మనండి, ఏదైనా మేము మాట్లాడతాం. ఆయనకి ఇంగ్లీష్ తెలియదేమోనండి, తెలుగు ట్రాన్స్లేట్ చేసి పంపించమంటే పంపిస్తా. ఆ తెలుగైనా చదవడం వచ్చేమో చూడమనండి ఒకసారి, అదైతే చూస్తాను ఒకసారి.
నిజమే, ఈరోజు ఎప్పుడైనా న్యాయం గెలుస్తుంది. మేము అదే ఈరోజు మేము కూడా కోరుకుంటున్నాం. ఢిల్లీ హైకోర్టు కూడా ఈరోజు చాలా క్లియర్గా హెరిటేజ్ మీద అసత్య ఆరోపణలు చేస్తారు, అవన్నీ కూడా తక్షణమే తొలగించాలని చెప్పి ఆదేశం ఇచ్చారు. ఇందులో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా అయిపోయిందంటేనండి, సోషల్ మీడియాలో వ్యూవర్స్ కోసం కొన్ని థంబ్నెయిల్స్ పెడతారు. ఎలాంటి థంబ్నెయిల్స్ అంటే, ఇతని వ్యవహారం మీరు ఎప్పుడైనా చూసారా, ఇతను అంత దిగజారిపోయాడో చూసారా, ఇలాంటి థంబ్నెయిల్స్ పెడతారు. తీరా లోపల చూస్తే ఏం ఉండదు అందులో. యాజ్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అనమాట. వ్యూవర్షిప్ గురించి, అటెన్షన్ గురించి నోటికి ఏదొస్తుంది మాట్లాడి ఆ ఆధారాలు ఈ ఆధారాలు అంటాడు, కానీ ఏ ఆధారాలు కూడా ఉండవు. అందుకే ఈరోజు ఇవన్నీ కూడా అసత్య ఆరోపణలు తక్షణమే తొలగించాలని కూడా ఈరోజు ఆదేశాలు ఇవ్వటం అన్నది న్యాయం గెలుస్తుందని ఒక రకంగా మేము నమ్ముతున్నాం. ఒకటేంటంటే ఇందులో 2 యాంగిల్స్ మనం చూడాలండి. ఒకటి, కల్తీ లడ్డు విషయాన్ని డైవర్ట్ చేయాలి అన్నది ఒకటి. ప్రజల తాలూకా దృష్టిని హెరిటేజ్ ఏదో తప్పు చేసిందని చూపించడానికి చేసే ప్రయత్నం, హెరిటేజ్ని మార్కెట్లో ఏదో అంటే ఇక్కడ ఏదో అక్రమాలు జరిగిపోతున్నాయని చూపించడానికి చేసే ప్రయత్నం. చాలా క్లారిటీగా హెరిటేజ్ సంస్థ గురించి అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి క్లియర్గా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఒకటి, ఇప్పుడు న్యాయబద్ధంగా, పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా హెరిటేజ్ కంపెనీని నడిపిస్తున్న వాళ్ళు ఏ రోజు కూడా వాళ్ళ మీద పడే తప్పుడు ఆరోపణలకు భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళు చాలా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా ఉన్నారు. వాళ్ళు క్లీన్ చిట్తో ఉన్నారు. మీకు అది చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు కదా. తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చెయ్యకపోతే అది సాక్షి పేపర్ కానే కాదు. సో సాక్షి పేపర్ అన్నది వాళ్ళ తాలూకా పాంప్లెట్. అది కూడా ఏం పాంప్లెట్ అంటే, సాక్షి పేపర్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవడో ఒక అనామకుడు కూర్చుంటాడు, ఏ రిపోర్ట్ పడితే ఆ రిపోర్ట్ రాస్తాడు. ఆ రిపోర్ట్ ఏదో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ నుంచి వచ్చిన రిపోర్ట్ లాగా మా కౌన్సిల్ మెంబర్స్ ఏమో తీసుకొచ్చి కౌన్సిల్లో చూపిస్తారు. అంటే నేనేమంటానంటే, వాళ్ళు రాసిన రాతలని కూడా వాళ్ళు వచ్చి అదే నిజమని నమ్మించడానికి చేసే ప్రయత్నాలు. నేనైతే ఎవరు కూడా సాక్షి పేపర్ని న్యూస్ పేపర్ అని మాత్రం అనుకోరు. యాక్చువల్గా మ్యాక్సిమం బ్రిటానియా దగ్గర నుంచినండి చాలా కంపెనీలకి సరఫరా చేసే పరిస్థితి ఉంది. హిందాపూర్ కంపెనీ మెయిన్ ఏంటంటే కొన్ని బిస్కెట్ కంపెనీస్కి కూడా అది కూడా సరఫరా చేసే పరిస్థితి ఉంది. చాలా కంపెనీస్కి సరఫరా చేస్తున్నారు వాళ్ళు. 1-2 కాదు, చాలా బిస్కెట్ కంపెనీస్కి, చాక్లెట్ కంపెనీస్కి, చాలా వాటికి సరఫరా చేస్తున్నారు. అదే అడుగుతున్నా నేనేంటంటే, సిట్ రిపోర్ట్ ఒకసారి చదవమనండి. అది ఇంగ్లీష్లో ఉన్న, తెలుగులో ఎవరో ఒకరు ట్రాన్స్లేట్ చేస్తారు. కనీసం అది పెట్టి ChatGPTలో తెలుగు ట్రాన్స్లేట్ అని కొడితే వస్తుంది. అది కూడా తెలియదు ఆయనకి. తెలుగైనా చదవడం వచ్చు కదా, తెలుగులో చదవమనండి. కాకపోతే ఎవరో ఒకరు చదివించుకోమనండి. చాలా క్లియర్గా ఉంది అందులో కల్తీ జరిగింది, 250 కోట్లు స్కామ్ జరిగింది అన్నది కూడా చాలా క్లియర్గా ఉంది. దానికి సమాధానం చెప్పమంటే హెరిటేజ్ గురించి, హిందాపూర్ డైరీ గురించి ఎందుకంటే తీసుకొస్తాడు నాకు అర్థం కాదు. ముందు ఇది మాట్లాడమనండి, దీని సంగతి తేల్చమనండి. దీని సంగతి మేము వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో వాటన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాం. కాదండి, కౌన్సిల్ చైర్మన్ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అండి? అంటే కౌన్సిల్ చైర్మన్ గారు పార్టీల గురించి నేను మాట్లాడకూడదు, కానీ ఒకసారి ఆలోచించండి. ఈరోజు నేను చెప్పాను, నేను చర్చకు సిద్ధం, ప్రభుత్వం ప్రజాహితం గురించి ఎలాంటి చర్చకైనా సిద్ధం అని నేను చెప్పాను. మొన్న అచ్చెన్నాయుడు గారు కూడా సేమ్ యాస్టీస్గా కల్తీ లడ్డు గురించి మాట్లాడదాం, హిందాపూర్ డైరీ గురించి కూడా మాట్లాడదాం, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకొచ్చి చూపించండి, మేము చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదా, లేకపోతే అర్థం కానట్టు నటిస్తున్నారు, అర్థం కావట్లే. కౌన్సిల్లోనేమో ఇష్టానుసారంగా గొడవ చేస్తారు, బయటికి వెళ్ళి వాళ్ళు చర్చకి రామంటున్నారని చెప్పి మాట్లాడతారు. 3 రోజులుగా మేము చర్చకి సిద్ధమని మేము చెప్తున్నాం నెత్తినోరు బాదుకుంటూ. అయినా వాళ్ళు రాకుండా బయటకు వచ్చి వాళ్ళు చర్చకి రావట్లేదు అంటే ఏంటి అర్థం దాంది? ఒకసారి వాళ్ళకి కూడా నిబద్ధత అన్నది ఉంటుంది కదా ప్రతి రాజకీయ నాయకుడికి, అది కూడా ఆలోచన చేసుకోవాలి వాళ్ళు కూడా. కాదండి, ఒకటంటే నాకు అదే ఒక్కొక్కసారి ఆయన లెక్కలు ఎవరు వేసి చూపిస్తున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో, స్క్రిప్ట్ ఎవరు రాస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ కొంచెం వాస్తవాలకి దగ్గరగా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు. ఈరోజు తల్లికి వందనం తీసుకుంటున్న తల్లుల దగ్గరికి వెళ్ళి అడగమనండి, తల్లికి వందనం వస్తుందా లేదా. దీపం పథకంలో సిలిండర్లు తీసుకుంటున్న గృహిణుల దగ్గరికి వెళ్ళి అడగమనండి.
ఈరోజు ఈ డిఎస్సిలోని 16,000 డిఎస్సి పోస్టులు తీసిన టీచర్లని అడగమనండి. 5,700 కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ అవుతున్న వాళ్ళని వెళ్ళి అడగమనండి గవర్నమెంట్ ఎలా ఉందో చెప్తుంది. సుమారుగా 63 లక్షల మందికి ఈరోజు మేము పెన్షన్ ఇస్తూ ఉంటే ఎంత అడ్డగోలుగా మాట్లాడారండి. ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్ అన్నది ఒక భరోసాగా ఇవ్వాలని ప్రతి నెల గౌరవ ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఉదయానికి ఇవ్వాలి. ఒకవేళ 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ముందు రోజు 30 కానీ 31 కానీ ఇవ్వాలి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టుకొని దాని పరంగా ఉదయాన్నే తీసుకెళ్ళి ప్రతి అవ్వకి తాతకి కూడా భరోసాగా తీసుకెళ్ళి ఇస్తూ ఉంటే దాని మీద కూడా విమర్శలు చేస్తున్నారంటేనే మీకు అర్థమవుతుంది కదా అతని తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉందో. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్నదాత సుఖీభావ తీసుకుని రైతులను అడగండి, అన్నీ ఉన్నాయి. దానికి కూడా ఈరోజు అతను చేస్తున్న అబద్ధాలు, అతను మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అందుకే అంటున్నాను ఇందాక 3 గంటలు చేస్తే కరెక్ట్గా అతను అబద్ధం ఆడకుండా ఒకటైనా చెప్పాడంటే ఒకటి కూడా చెప్పలే.